కొంతమంది బాగా కాళీ కాలభైరవ సాధనలు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆల్ సోల్స్ అండర్ ద కాళీ అన్నమాట. కాళీ అండర్లోనే ఉంటాయి. కాళీ వచ్చి రాణి, అందరికీ అన్ని సోల్స్కి రాణి అమ్మవారు. శ్మశాన కాళీ కంట్రోల్లో ఉంటాయి. బేతాళుడు అనేవాడు వెహికల్ భద్రకాళికి. మనం ఎక్కడికైనా వెళ్తే బైక్ మీద ఎలా వెళ్తామో అమ్మవారు బేతాళుడి మీద కూర్చొని వెళ్తుంది అనమాట. సో ప్రేతాలకు రాజు ఎవరంటే బేతాళుడు. ఇలా ఉంటుంది వాళ్ళ సోల్స్ అన్నీ ఇంకా శ్మశానాల్లోనే ఉంటాయి. ప్రయోగాలు కూడా అందుకే శ్మశానాల్లో చేస్తూ ఉంటారు. ఈ నెగిటివ్ క్షుద్రము ఇవన్నీ శ్మశానాల్లో చేస్తూ ఉంటారు. ఓకే, కొన్ని విద్యలు శవం తోటి చేస్తూ ఉంటారు, అంటే చనిపోయిన ఆడవారి శవం అయి ఉండొచ్చు ఇలా. సో ఎందుకు ఈ విద్యలని చేయడం? శవ సాధన అంటారు. అఘోరీలు చేసేటటువంటి శవ సాధన అనేది ఒక రకమైనటువంటి రీసెర్చ్ అనమాట. మీరు ఇంతకుముందు న్యూస్లో చూసినప్పుడు ఒక అఘోరి తన తల్లి శవం మీద కూర్చొని జపం చేస్తున్నట్టు, కొన్ని రిచువల్స్ చేస్తున్నట్టు వైరల్ అయింది తమిళనాడులో ఒక అఘోరి. కాబట్టి ఏంటంటే ఆ రిచువల్స్ ఏంటంటే వాళ్ళకు ఒక తాంత్రిక్ ప్రాక్టీసెస్ కోసం ఒక శవాన్ని తీసుకుంటారు. అంటే ఎనర్జీని గెయిన్ చేస్తారు అంతే. చనిపోయిన డెడ్ బాడీకి ఒక ఆరా ఉంటుంది కదా, ఆరా ఇతని ఆరాలో కలుపుకోవడం కోసం అంతే. డబుల్ ఎనర్జీ అవుతుంది. ఆరా స్ట్రెంథనింగ్ కోసమే. మీరు ఏమైనా చేయాలంటే మీరు ఆరాతోనే చేయగలరు. వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలన్నా, ఏదైనా వాళ్ళకి పనులు చేయాలన్నా ఆరాతోనే చేయగలరు. సో ఈ శవంలో ఉన్నటువంటి ఆరా అతని బాడీలో కలుపుకుంటాడు అంతే, అంతకు మించి ఏమి ఉండదు. అది చనిపోయినటువంటి కొన్ని గంటల లోపే సాధన చేయాల్సి ఉంటుంది. ఎక్కువసేపు అయితే అది సాధనకు పనికిరాదు. అప్పటికి అది ఎక్కడికో నరకానికో స్వర్గానికో వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు దేవుడు ఎలా అయితే ఉన్నాడో దయ్యం కూడా ఉంది అని అనుకోవచ్చా? నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు భూమి ఒక సైడ్ డార్క్నెస్ ఉంటేనే కదా ఇంకో చోట వెలుగు ఉంటుంది. భూమి మీకు తిరిగేటప్పుడు ఒక సైడ్ వెలుగుంటే ఒక సైడ్ ఆటోమేటిక్గా డార్క్నెస్ ఉంటుంది.